నీతిపరులు అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి అనే రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, సముద్ర వ్యాపారం కూడా చేసేవాడు. ఒకనాడు ముత్యాల శెట్టి వద్దకు రామచంద్రుడు అనే ఆంధ్రదేశపు ధనికుడు వచ్చాడు. ముత్యాల శెట్టి వద్ద ఉండే మేలి రత్నాలన్నీ చూశాడు. వాటిలో ఒక రత్నం రామచంద్రుడికి బాగా నచ్చింది. దాని వెల ఎంత అని అడిగితే ముత్యాల శెట్టి 4,000 వరహాలని చెప్పాడు. రామచంద్రుడి వద్ద 3,000 వరహాలే ఉన్నాయి. అయినా ఆ రత్నాన్ని వదలడానికి మనసు ఒప్పక ఆయన ముత్యాల శెట్టితో, శెట్టిగారు, ప్రస్తుతం నా దగ్గర ఉండే 3,000 వరహాలు ఇస్తాను. రత్నం నాకివ్వండి. నేనింటికి వెళ్ళి మిగతా 1,000 వరహాలు పంపుతాను అన్నాడు. రామచంద్రుడు కులీనుడు, నిజాయితీ గలవాడు అన్న సంగతి కనిపెట్టి ముత్యాల శెట్టి, అలాగే చెయ్యండి. మీరివ్వవలసిన మొత్తం మీ పేర ఖాతా పుస్తకంలో గుర్తుగా పద్దు వేసి ఉంచుతాను అన్నాడు. రామచంద్రుడు పరమానందంతో రత్నాన్ని తీసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకి ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ వ్యాధి వైద్యానికి లొంగకపోవడం చేత ఆయన 1 నెల మంచాన తీసుకుని చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన పద్మనాభుణ్ణి పిలిచి తాను శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి వద్ద కొన్న రత్నం సంగతి చెప్పి దాని తాలూకు బాకీ తీరుస్తానని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు. రామచంద్రుడు బతికి ఉన్నన్నాళ్ళు తనకున్నదంతా ఖర్చు చేసి భోగాలతో జీవితం వెళ్ళబుచ్చిన వాడు కావడం చేత ఆయన అనంతరం దమ్మిడి కూడా మిగలలేదు. అందువల్ల పద్మనాభుడు ఎంత ప్రయత్నించినా ముత్యాల శెట్టి బాకీ తీర్చలేకపోయాడు. వాడు చివరకు తన తండ్రి కొన్న రత్నాన్ని అమ్మి అయినా దాని బాకీ చెల్లబెడదామనుకున్నాడు. కానీ అంత ఖరీదు గల రత్నాన్ని కొనే తాహతు గల వాళ్ళెవరూ పద్మనాభుడికి కనిపించలేదు. చివరకు పద్మనాభుడు ఆ రత్నాన్ని పట్టుకుని నేరుగా శ్రీరంగపట్టణానికే బయలుదేరాడు. ఆ పట్టణంలో ఆ రత్నం అమ్ముడైతే సరి, లేని పక్షంలో దాన్ని ముత్యాల శెట్టికే తిరిగి ఇచ్చేసి ఆయన ఇచ్చినంత సొమ్ము పుచ్చుకుందామని అతడి ఉద్దేశం. కానీ పద్మనాభుడు శ్రీరంగపట్నం చేరే సమయానికి ఆ నగరాన్ని శత్రురాజులు ముట్టడించి కొల్లగొడుతున్నారు. నగరమంతా అరాచకంగా ఉన్నది. అటువంటి పరిస్థితిలో పద్మనాభుడు వచ్చిన దారి పట్టినట్టయితే క్షేమంగా ఉండేది. కానీ వాడు కార్యదీక్ష కొద్దీ నగరమంతా తిరిగి ముత్యాల శెట్టి ఇల్లు కన్నుకోవడానికి ఉపక్రమించాడు. ఈ విధంగా వాడు శత్రు సైనికుల వాత పడ్డాడు. వాళ్ళు పద్మనాభుణ్ణి పట్టుకుని వాడి వద్ద ఉండే రత్నం కాస్త కాజేసి చావ చితకగొట్టి వదిలిపెట్టేశారు. శ్రీరంగపట్టణం మీద శత్రువులు వచ్చి పడిన సమయంలో ముత్యాల శెట్టి కొడుకు ఇంటి నుంచి మైసూరుకు పారిపోయాడు. శత్రు సైనికులు ముత్యాల శెట్టి దగ్గర ఉన్నదంతా ఊడ్చిపట్టుకుపోయారు. ముత్యాల శెట్టి విచారంతో మంచం పట్టి మనోవ్యాధితోనే ప్రాణాలు వదిలాడు. మైసూరు చేరిన ముత్యాల శెట్టి కొడుకు తన తండ్రి పేరు చెప్పుకొని అక్కడక్కడ అప్పులు చేసి చివరకు అప్పు కూడా పుట్టక తిండికి మాడి చనిపోయాడు. ముత్యాల శెట్టి వంశానికి ఆయన మనవడు గోవింద శెట్టి మిగిలాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. వాడికి తాతగారి ఆస్తి సంక్రమించకపోయినా తండ్రి చేసిన అప్పులు సంక్రమించాయి. వాడు కష్టపడి చదువుకొని పెద్ద వర్తకుల వద్ద గుమాస్తాగా ఉంటూ తన తాహతుకు తగినట్టు చిన్న చిన్న క్రయ విక్రయాలు చేస్తూ తన సంపాదనలోనే సాధ్యమైనంత మిగుల్చుకొని తండ్రి చేసిన అప్పులు ఒక్కటొక్కటే తీరుస్తూ రాసాగాడు. అక్కడ పద్మనాభుడు కూడా అట్టే కాలం బతకలేదు. ముత్యాల శెట్టి బాకీ తీరుస్తానని తండ్రి వద్ద ప్రమాణం చేశాడు. రత్నాన్ని నిష్కారణంగా పోగొట్టుకోవడమే కాక తీవ్రంగా దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలతోనే మంచం పట్టి మళ్ళీ కోలుకోలేదు. అతను చనిపోయే సమయంలో తన కొడుకైన చంద్రశేఖరుణ్ణి పిలిచి, నాయనా, శ్రీరంగపట్టణంలో ఉండే ముత్యాల శెట్టికి మీ తాత 1,000 వరహాలు బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్చడానికి నేను ప్రయత్నం చేసి నష్టపోయాను. ఆ బాకీ ఇప్పటికీ 3,000 వరహాలయ్యింది. అందుచేత నీవైనా కష్టపడి ధనం సంపాదించి శ్రీరంగపట్నం వెళ్ళి ముత్యాల శెట్టికి బాకీ తీర్చి వారి పద్దు పుస్తకంలో ఈ పద్దు రద్దు చేయించు. నీవి పని చేస్తే గాని నా ఆత్మ, నీ తాత ఆత్మ శాంతించవు అని చెప్పాడు. చంద్రశేఖరుడు శ్రమపడి డబ్బు కూడబెట్టాడు. త్వరలోనే వాడు 4,000 వరహాలు పోగు చేసుకుని వాటితో శ్రీరంగపట్నం వెళ్ళాడు. ముత్యాల శెట్టి ఆయన కొడుకు పోయారని
వారి వారసుడు గోవిందశెట్టి ఉన్నాడని తెలిసింది. చంద్రశేఖరుడు గోవిందశెట్టి ఇంటికి వెళ్ళి తన ఊరు పేరు చెప్పుకొని, అయ్యా, మీ తాతగారి నాటి పద్దు పుస్తకం తీయిస్తారా? అందులో ఒక బాకీ తాలూకు పద్దుంటుంది అని అడిగాడు. ఈ మాట వినగానే గోవిందశెట్టి గుండెల్లో రాయి పడింది. ఆ రోజే వాడు తన తండ్రి చేసిన బాకీలను నిశ్శేషంగా తీర్చివేశాడు. తండ్రిగారి అప్పులు తీరాయి కదా అనుకుంటే తాతగారి అప్పులు మీద పడేలాగుంది. వాడు చంద్రశేఖరుడితో, అయ్యా, నేను మా తండ్రి గారి అప్పులు తీర్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. మా తాతగారి అప్పులు కూడా తీర్చమనడం ధర్మమా? వాటికి నేను బాధ్యుణ్ణి కాను. వాటికి ఏనాడో కాలదోషం పట్టి ఉంటుంది, క్షమించండి అన్నాడు. చంద్రశేఖరుడు చిరునవ్వు నవ్వి, మీ తాతగారు మాకేమీ బాకీ లేరు. ఏనాడు మా తాతగారే మీ తాతగారికి 1000 వరహాలు బాకీ పడ్డారు. మాట నమ్మకం మీద మీ తాతగారు అప్పు పెట్టారు. పరువైన వాడి మాటకు కాలదోషం ఏముంటుంది గనక మా తాతగారి బాకీ వడ్డీతో సహా తీర్చడానికి సొమ్ము తెచ్చాను. దయచేసి పద్దు పుస్తకం వెతకండి అన్నాడు. గోవిందశెట్టి చంద్రశేఖరుడు నీతి పరత్వానికి ఆశ్చర్యపడ్డాడు. అతను పాత కట్టలన్నీ వెతకగా ఒక పద్దు పుస్తకంలో రామచంద్రుడి పేర 1000 వరహాలు ఖర్చు పద్దు ఉన్నది. గోవిందశెట్టి చంద్రశేఖరుడితో, ఈ బాకీ సంగతి మీరు చెప్పేదాకా నాకు తెలీదు. నేను దీన్ని రొక్కంగా పుచ్చుకోను. మీ వంటి నీతిపరులు ఎక్కడా నాకు దొరకరు. మీరు తెచ్చిన 4000 వరహాలతో మనిద్దరము సమిష్టి వ్యాపారం చేద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు. చంద్రశేఖరుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి త్వరలోనే సంపన్నులై ఎంతో స్నేహంగా ఉంటూ జీవితాలు వెళ్ళబుచ్చారు. కథ సమాప్తం. పల్లబుట్ట గొడవ అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. బామ్మ ఒకనాడు గ్రామాధికారి ఇంటికి వెళ్ళి ఆయనతో తన మనవడి విషయం మొరబెట్టుకున్నది. మావాడు బొత్తిగా ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు. వాడికి ఒక్క పని చేత కాదు. ఏం చేయాలో తోచడం లేదు అన్నదావిడ. నీకెందుకు, వాణ్ణి మా ఇంట కొద్ది రోజులుంచు. వాడికి అన్ని పనులు చక్కగా నేర్పుతాను అన్నాడు గ్రామాధికారి. సరే ఇంకేం, భీమన్న గ్రామాధికారి ఇంటికి వచ్చి పని చేయడం ప్రారంభించాడు. అదేం ప్రారంధమో, వాడు చెప్పిన పని చెప్పినట్టే చేసి కూడా చివాట్లు తినేవాడు. దీనికి కారణం వాడి అశ్రద్ధ కాదు, వాడికి సొంతంగా ఆలోచించేటందుకు బుర్ర లేదు. అలాగే వాడు గ్రామాధికారి ఏ ఊరు పోతే ఆ ఊరల్లా తాను కూడా పోతూ కొన్నాళ్ళు పనిచేశాడు. ఒకనాడు గ్రామాధికారి భీముణ్ణి పిలిచి, ఏటి అవతల మొన్న మనం వెళ్ళి వచ్చామే, ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మన కాపు సుబ్బయ్యకు ఈ ఉత్తరం ఇచ్చిరా అని చెప్పాడు. భీమన్న ఆ జాబు తీసుకుని ఆ గ్రామానికి ప్రయాణం చేసి కాపు సుబ్బయ్యకు దాన్ని ఇచ్చి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో కాపు భీమన్నకు ఒక పళ్ళ బుట్ట ఇచ్చి, ఇందులో 50 అరటి పళ్ళున్నాయి. అవి త్వరలోనే పండుతాయి. పండినప్పుడు అవి ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయిన తర్వాత వాటిని నిల్వ ఉంచడం మంచిది కాదు, వెంటనే తినాలి అని చెప్పాడు. భీమన్న పళ్ళ బుట్ట తీసుకుని బయలుదేరాడు. వాడు నది దగ్గరికి వచ్చేసరికి ప్రవాహం జాస్తిగా ఉన్నది. ఆ రోజు నది దాటడం సాధ్యపడలేదు. మర్నాడు భీమన్న నది దాటి బుట్టలో పళ్ళకేసి చూసుకున్నాడు. అవి ఎర్రగా ఉన్నాయి. పళ్ళు ఎర్రబడ్డాక నిల్వ ఉంచరాదని, వెంటనే తినాలనే కాపు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి భీమన్న కష్టపడి 50 అరటి పళ్ళు తినేసి ఖాళీ బుట్ట తీసుకుని ప్రయాణం చేసి గ్రామాధికారి ఇల్లు చేరుకున్నాడు. వెళ్ళిన పని అయిందా? చీటీ సుబ్బయ్యకు ఇచ్చావా అని గ్రామాధికారి అడిగాడు. ఇచ్చాను, ఇదిగో బుట్ట, సుబ్బయ్య మీకు ఇవ్వమన్నాడు అంటూ భీమన్న ఖాళీ బుట్ట గ్రామాధికారి ఎదుట పెట్టాడు. ఆ ఖాళీ బుట్ట దేనికిచ్చాడు అని గ్రామాధికారి ఆశ్చర్యంతో అడిగాడు. ఖాళీ బుట్ట ఇవ్వలేదు, అందులో 50 అరటి పళ్ళు పెట్టి వాటిని ఎర్రబడగానే తినాలని, నిలవుంటే చెడిపోతాయని చెప్పాడు. నేను ఏరు దాటి చూస్తే పళ్ళు ఎర్రబడ్డాయి, నిలువుంటే చెడిపోతాయని అన్నీ తిన్నాను అన్నాడు భీమన్న. గ్రామాధికారికి మండిపోయింది. ఆయన భీమన్నను నానా చివాట్లో పెట్టి, నీ మొహం నాకు చూపించకు, వెళ్ళిపో అని ఇంటికి పంపేశాడు. బామ్మ వాణ్ణి చూస్తూనే ఏదో జరిగిందని గ్రహించింది. జరిగిందంతా విన్నాక ఆవిడ నిరాశతో, ఓరి వెధవా, నీకింకా ఈ జన్మలో బుద్ధి రాదు అన్నది. మరి ఏ జన్మలో బుద్ధి వస్తుంది అని భీమన్న అడిగాడు.
ఇంకొక జన్మ ఎత్తాలి అన్నది బామ్మ. ఇంకొక జన్మ ఎప్పుడెత్తుతాను అన్నాడు భీమన్న. చచ్చినాకనే ఇంకో జన్మ. నువ్వు పని చేయడం చాలే, ఇల్లు కదలకు అన్నది బామ్మ. కథ సమాప్తం. శుభం.